రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ సిఐడి మాట మార్చింది. గతంలో బెయిల్ రద్దు చేయాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పుడు బెయిల్ను వ్యతిరేకించకుండా చంద్రబాబుకు సహకరించింది ఏపీ సిఐడి. బెయిల్ రద్దుపై ప్రభుత్వ పిటిషన్ని సుప్రీంకోర్టు విచారించింది. బెయిల్ రద్దు కోరుతున్నారా అని ప్రభుత్వ తరపు లాయర్ను అడిగింది సుప్రీం. బెయిల్ రద్దు చేయాలని కోరడం లేదని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో బెయిల్ రద్దు చేయాలని కోరిన సిఐడిఏ ఇప్పుడు ఏమాత్రం మాట్లాడకపోవడం శోచనీయం. దీనిపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ కేసులో బాబును కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికారులు రంగంలోకి దిగారు. చంద్రబాబు సీఎం కావడంతో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకుంటున్నారని సుప్రీంకోర్టులో జర్నలిస్టు తరపు న్యాయవాది హరిన్ రావల్ పిటిషన్ వేశారు. ప్రభుత్వం మారగానే సిట్ ఆఫీస్ ని మూసేశారని ధర్మాసనానికి తెలిపారు రావల్. చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రావల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు 4, ఏపీకి 2 జడ్జిలను నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు సీనియర్ న్యాయవాదులైన జస్టిస్ రేణుకాయాన, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ మధుసూదన్ రావు, ఏపీకి అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఢిల్లీలో తన నివాసంలో నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కృష్ణానది జల వివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్నారు. ఇక ISRWDA 1956 సెక్షన్ 3ని పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలన్నారు సీఎం రేవంత్. గోదావరి, బనకచెర్లపై అభ్యంతరాలతో కేంద్ర జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని ఆదేశించారు. పోలవరం ముంపుపై నిర్దేశించిన సమయంలో ఐఐటితో అధ్యయనం చేయాలని సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఇరిగేషన్ అధికారులు సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని, దానికి తాము అంగీకరించబోమని అన్నారు. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మెజారిటీ నీటి వాటా తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ది రేపు ఎల్లుండి హియరింగ్ ఉంది. సరే, మేము పదే వారికి ఏం మనవి చేస్తున్నారంటే అది తొందరగా ముగించి తెలంగాణకి న్యాయం చేయాలనే విధంగా మేము కృష్ణా ట్రిబ్యునల్లో ముందుకు పోతున్నాము. గతంలో కేటాయించిన 811 టీఎంసీలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ బ్లాక్ కి, అప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రాకి వాళ్ళు కొంత సూచనాప్రాయంగా ఒప్పుకున్నట్టుగా మాకున్న సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు ఆయన తరపు న్యాయవాది. ఈ స్థాయిలో ఈ సమయంలో క్వాష్ని అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. కోర్టు అనుమతించడంతో పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ తరపున ఆర్యమల్ సుందరం వాదనలు వినిపించారు. ఇది కక్ష సాధింపుతో పెట్టిన కేసు అని వాదించారు సుందరం. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు కాదని, కేటీఆర్ ₹1 తీసుకోలేదని అన్నారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని లాయర్ సుందరం వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై దర్యాప్తు జరగాలని, ఇప్పటికే గవర్నర్ దర్యాప్తుకు అనుమతినిచ్చారని వాదనలు వినిపించారు. ఈ కార్ రేసింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ తొలి దఫా విచారణ ముగిసింది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డితో పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. అటు ఈడీ అధికారులు కూడా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు. అలాగే పలువురు హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నించనుంది ఈడీ.
కోడి పందాల నిర్వాహకులు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే తిరగబడ్డారు. జక్కంపూడి పాముల కాల్వ సమీపంలో సమయం దాటిపోయిన కోడి పందాలు జూదం నిర్వహించడాన్ని అడ్డుకున్నారు పోలీసులు. వెంటనే ఆపేయాలని హెచ్చరించారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేశారు వన్ టౌన్ ఎస్ఐ హరిప్రసాద్. ఎస్ఐ అయినంత మాత్రాన కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్వాహకులు పోలీసులపై తిరగబడ్డారు. 3 రోజుల పాటు కోడి పందాల ముసుగులో భారీగా జూద క్రీడలు జరిగినా పట్టించుకోని పోలీసులు చివరి రోజున హడావుడి చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, నిర్వాహకులు పందానికి కాయడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరూ కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? గడిచిన 2 రోజులుగా అర్ధరాత్రి వరకు కూడా కోడి పందాలు జరిగినా పట్టించుకొని పోలీసులు ఈ రోజు సాయంత్రం అవగానే కోడి పందాలకు సమయం అయిపోయిందంటూ కూడా కోడి పందాల బరిలో వద్ద హడావుడి మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే విజయవాడ రోడ్ల పరిధిలోని జక్కంపూడి సమీపంలోని పాముల కాలువ వద్ద కోడి పందాల బరిలో వద్ద సమయం దాటిపోయిందంటూ కూడా పందాలను అలాగే జూద క్రీడను నిలిపివేయాలంటూ కూడా పోలీసులు వెళ్లి వారిని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులతో అటు నిర్వాహకులు కావచ్చు, అక్కడ ఉన్న కోడి పందాలను కాసేందుకు వచ్చిన పందేరాలు కావచ్చు, వీరంతా కూడా వారితో వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం మొదలటంతో పోలీసుల మీద తిరగబడ్డారు. అదే సమయంలో 2 టౌన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ అతని సిబ్బంది వారి మీద లాఠీ జుర్పించిన పరిస్థితి. దీంతో ఒకసారి వారు మరింత రెచ్చిపోయారు. మీరు పోలీసులు అయినంత మాత్రాన మా మీద మీరు చేయి చేసుకునే హక్కు మీకు అక్కడ ఇచ్చారంటూ కూడా వారి వాగ్వాదం జరిగిన పరిస్థితి. క్రమంలో అక్కడంతా కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఆ బరి పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ తో నిండిపోయిన పరిస్థితి. అయితే 2 రోజుల పాటు చూసి చూడనట్టు పూర్తిగా కోడి పందాలు, జోదం అలాగే మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారినదని పట్టించుకొని పోలీసులు చివరి రోజు వచ్చి హడావిడి చేయడంతో నిర్వాహకులు ఈ తరహాలో తిరగబడ్డారన్నదే మనకు అక్కడ స్థానికంగా ఉన్న సమాచారం. మొత్తానికి కూడా పోలీసులు ఈ తరహా వ్యవహరించడం పట్ల అక్కడున్న వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. రైట్ అశోక్. కూటమి పాలనలో పండగ వేళ ఏపీలో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్స్లు విచ్చలవిడిగా కొనసాగాయి. తమకు అడ్డే లేదన్నట్టు నిర్వాహకులు రెచ్చిపోయి మరీ పల్లెల్లో రికార్డింగ్ డాన్స్లు ఏర్పాటు చేశారు. అడ్డొచ్చిన పోలీసులపైన దాడి చేశారు. రికార్డింగ్ డాన్స్లను అడ్డుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లిన పోలీసులు అక్కడి నిర్వాహకులు కిందికి నెట్టేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే రికార్డింగ్ డాన్స్లు జరుగుతున్నాయన్న సమాచారం ఉన్నా కూడా కనీసం పోలీసులు కన్నెత్తి చూడలేదు. టీటీడీ చైర్మన్ అధికారులపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తిరుమల కొండపై అనధికారికంగా తిష్టవేసిన తోట చందు, లక్ష్మణ్ కుమార్ను టీటీడీ చైర్మన్ ఈవో ఎలా నియమించారని ప్రశ్నించారు. ఆలయంలో సహజంగా జరిగే విషయాలకు అనుభవజ్ఞులైన వారిని వాడుకుంటామన్న అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొండ మీద అడిషనల్ యుఓ ఆఫీసులో అనధికారికంగా తిష్టవేసి కొండ వ్యవహారాలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని పర్యవేక్షణ చేస్తున్నటువంటి లక్ష్మణ కుమార్, తోట చందుల, ముఖ్యంగా అడిషనల్ యుఓ వెంకన్న చౌదరి తిరుమల ఆలయంలో సహజంగా జరిగేటువంటి విషయాలని ఎక్స్పర్ట్స్ ని తిరుపతిలో తిరుమల దేవస్థానం ఎప్పుడూ ఉపయోగించుకుంటూ ఉంటుందని ఒక వివరణ అలా ఇస్తూ దాటవేసినారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. బీఆర్ఎస్ పేరుతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు ఇంటికి పంపటమే ఏపీకి మోదీ సంక్రాంతి కానుక అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు వీఆర్ఎస్ తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలనుకోవటం దుర్మార్గం అన్నారు. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో సంతోషంగా ఉన్న వేళలో రాష్ట్ర ప్రజల ఆశలపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు నీళ్లు జరుపుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, 45 ఏళ్ల వయసు ఉన్న వారందరూ కూడా జనవరి 15 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్లో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీఆర్ఎస్కి అని చెప్తా ఉన్నారంటే, మరో మాటలో దీన్ని ఖచ్చితంగా మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కూటమి నేతలు అరాచకం సృష్టించారు. సంక్రాంతి సందడిలో రాత్రికి రాత్రే అక్రమంగా బైరటిస్ తరలించారు. అక్రమ క్వారీలో తీసిన బైరటిస్తో పాటుగా
ఇతరుల స్టాక్ని కూడా కూటమి నేతలు తరలించారు. వేములలో వేలంలో బైరాటీస్ని టిఫిన్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. 5,000 టన్నుల బైరాటీస్ని అక్రమంగా తరలించారు పచ్చపార్టీ నేతలు. తరలించిన స్టాక్ విలువ 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం అంత్యక్రియలు జరిగాయి. పాలకొండ మెయిన్ రోడ్డులో ఉన్న రాజశేఖరం నివాసం నుంచి అంపిలి గ్రామం వరకు జరిగిన అంతిమయాత్రలో ఎమ్మెల్సీ బొత్సతో పాటు మాజీ మంత్రులు రాజన్న దొర, శత్రుచర్ల విజయ రామరాజు, మాజీ తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, పాతపట్నం, రాజం నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నాయకుడిగా రాజశేఖరం ఎదిగారు. నాగావళి నదీ తీరంలో రాజశేఖరం అంత్యక్రియలు జరిగాయి. తిరుపతి జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే లెక్కకు మించి లిక్కర్ షాపులు ఏర్పాటు కాగా ఊరువాడ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. గూడూరు రూరల్, చిల్లకూరు మండలాల్లోని చాలా గ్రామాల్లోని కిరాణా షాపుల్లో కూడా అక్రమంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. మద్యం షాప్ నిర్వాహకులు ఆటోల్లో షాపులకు లిక్కర్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఇళ్లలో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు పెట్టుకుని మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి ఇళ్ల మధ్య మందుబాబులు గొడవలు పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచువారి ఇంటి పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర టెన్షన్ వాతావరణం కనిపించింది. యూనివర్సిటీకి వచ్చిన మంచు మనోజ్ దంపతులను పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల దృష్ట్యా అనుమతించలేమని తెలిపారు. ఈ రోజు ఉదయం కూడా మంచు మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం మరోసారి అక్కడికి వచ్చారు. అయినా పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు తీయాలంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచు మనోజ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడంటూ ఆయన తండ్రి మోహన్ బాబు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా విద్యా సంస్థల్లోని డైరీ ఫామ్లోకి మంచు మనోజ్ చొరబడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే మనోజ్ నారావారి పల్లెకు వెళ్లాడన్నారు. 200 మందితో మోహన్ బాబు స్కూల్లోకి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించాడని, కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. గేటు దూకి లోపలికి వెళ్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించాడన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మోహన్ బాబు. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటనను విడుదల చేసింది. ఏప్రిల్ 29 నుంచి టీజీ ఎప్సెట్ 2025 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, జూన్ 8, 9వ తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటితో పాటు జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. పార్వేట మండపంలో స్వామివారికి పుణ్యాహవచనం, ఆరాధన, నివేదనం, హారతి ఇచ్చారు అర్చకులు. శ్రీకృష్ణ స్వామివారి సన్నిధి యాదవ పూజలో పాలు, వెన్న, హారతి సమర్పించారు. శ్రీ మలయప్ప స్వామివారి తరపున కొందరు అర్చకులు 3 సార్లు ఈటెను విసరడంతో పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. ఇండియన్ నేవీ అమ్ముల పొదిలోకి మరో 3 యుద్ధ నౌకలు చేరాయి. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాక్షీర్ను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అధునాతన యుద్ధ నౌకల రాకతో నేవీ బలం మరింత పెరిగింది. ప్రధాని జాతికి అంకితం చేసిన 3 యుద్ధ నౌకల్లో అత్యాధునిక సాంకేతికను వినియోగించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. కొత్త ఆఫీస్కి ఇందిరా భవన్గా నామకరణం చేశారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. భార్య సునీత, సీఎం అతీషి పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. కేజ్రీవాల్ ఆప్ పనితీరుకు ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలను అభ్యర్థించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. 2024 లోక్సభ ఎన్నికలపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి ఆ సంస్థ క్షమాపణలు చెప్పింది. బీజేపీ సర్కార్ భారత్లో మళ్లీ అధికారం చేపట్టదంటూ ఒక పాడ్కాస్ట్లో జుకర్బర్గ్ చెప్పారు. మార్క్ మాటలపై మెటాకు సమన్లు పంపాలన్న యోచనలో ఉండగా మెటా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ శివన్ తుక్రాల్ క్షమాపణలు చెప్పారు. అనుకోని పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నామన్నారు తుక్రాల్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో వరుసగా రెండవ రోజు లాభాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే బాటలో పయనించాయి. రిలయన్స్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లలో కొనుగోళ్ల సూచీలకు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 76,724 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ స్వల్పంగా 37 పాయింట్లు పెరిగి 23,213 వద్ద స్థిరపడింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టుతో జరిగిన 3వ వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు నమోదు చేసింది. అంతేకాదు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా రాజ్కోట్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య 3 వన్డేలు జరిగాయి. 3వ వన్డేలో ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన భారీ శతకాలతో చెలరేగగా వికెట్ కీపర్ రిచా ఘోష్ 59 పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. మెన్, విమెన్ వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 131 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 304 పరుగుల భారీ తేడాతో భారత్ విక్టరీ సాధించింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.